పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు భారతదేశంలోని చాలా మంది ప్రజలు చూశారని మంత్రి లోకేష్ అన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాము నిర్ణయించామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. కేబినెట్ లో కూడా పవనన్నతో మాట్లాడితే ఆయన ఇది మంచి నిర్ణయమని అన్నారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే వారి జోలికి రావడానికి ప్రత్యర్థులు భయపడతారని భావించి కేబినెట్ లో చర్చించి ఈ బిల్లు తీసుకొచ్చాం. కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభకు తీసుకొచ్చాం. 2025 సెప్టెంబర్లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేం కౌన్సిల్ కు బిల్లు పంపిస్తే కావాలని అక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బిల్లును వారు మండలిలో తిరస్కరించిన నిబంధనలకు లోబడి మేం అసెంబ్లీలో పాస్ చేస్తామని చెప్పాం. కానీ బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడ తొక్కిపట్టారు. దీంతో ఒక బాధ్యతగా భావించి మళ్ళీ ఈ బిల్లు శాసనసభకు తీసుకొచ్చాం. దీనిని ఎవరు ఆపలేరు. దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క తోట చంద్రయ్య కుటుంబానికే కాదు, ఏపీలో ఏ కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఇది ఒక ఫేవర్ చారిటీ కాదు, ఇది మనందరి బాధ్యత. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మంత్రి లోకేష్ సహచర శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా బదులుగా మన మానవ వనరుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియామకాలు క్రమబద్ధం అది సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. అధ్యక్ష, ఇది శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష, శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష, దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది. అధ్యక్ష, అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష, అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష, ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా, కిరాతకంగా చంపేస్తాం జరిగింది. అధ్యక్ష, ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది. అధ్యక్ష, ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు. అధ్యక్ష.
ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు 2 తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్. వైసీపీ సభ్యులు ప్రొసీజర్ను ఉల్లంఘిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో గందరగోళం నెలకొనగా మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులు చేసిన పొరపాటు అనే మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి లడ్డు అంశంపైనే మండలిలో కాసేపు హాట్ టాపిక్ డిస్కషన్ నడిచింది. వైసీపీ సభ్యులు సభలో ఒకే అంశంపై 2 ఎమోషన్లు ఎలా పెడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్ లేదని చెబుతున్నారు కదా, అలాంటప్పుడు 2 అంశాలను వైసీపీ సభ్యులు ఎజెండాలో ఎలా పెట్టారంటూ మరో మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. మీరు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకపోతే ఎలా అంటూ చైర్మన్ నిలదీశారు మంత్రి పయ్యావుల. కూర్చోండి తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. తర్వాత అండి చైర్మన్ గారు ఐ హావ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ కమింగ్ టు యువర్ రెస్క్యూ. చెప్పండి మరి. ఐ వాంట్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద చైర్. ఐ హావ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒక్క నిమిషం. చైర్మన్ గారు సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలన్ శక్తి గారు పొద్దున్నీ చదువుతాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి, మీరు రూల్ 65 చూడండి, మీరు రూల్ 65 చూడండి, మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. Not more than 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ మంత్రి గారు అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నా మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ మన ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. రాష్ట్రంలో 38,000 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల సాగులో ఉన్నాయని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెరువులు O&M కోసం నిధులు కేటాయించలేదని మంత్రి రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల అనంతరం జరిగిన శాసనమండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జైకా, ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వవలసిన 40% నిధులు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నిధులకు యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్యాప్ ఆయకట్టు పెరిగిందని చెప్పారు. గ్యాప్ ఆయకట్టు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం O&M నిధులు కేటాయించి సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,862 చెరువులు దగ్గర 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి అధ్యక్ష. వర్షపాతం ఆధారంగా అంటే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరంలో 6.81 లక్షల ఎకరాలకు, వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి సంవత్సరాల్లో 15.34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగు అవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ చెరువుల కింద. అయితే 2019, 2024 5 సంవత్సరాల ఆ రోజున్నటువంటి మరి ప్రభుత్వంలో ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఏ విధమైనటువంటి నిధులు 5 సంవత్సరాల్లో కేటాయింపులు చేయకపోవడం,
ఏ విధమైనటువంటి ఓఎండ్ఎం వర్క్స్ని చేపట్టలేనటువంటి స్థితిలో ఆ రోజు ఈ యొక్క గ్యాప్ హైకోర్టు పెరగడానికి ఒక కారణం అధ్యక్ష. రెండవది, ఆ రోజు జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి తమ వాటా ఆ 40% వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం, అదేవిధంగా చెల్లించినటువంటి పనులు చేసినటువంటి యుటిలిటీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా గ్యాప్ హైకోర్టు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2024, 2025లో ఈ యొక్క మైనర్ ట్యాంక్స్ నిమిత్తం STMF 13.3 కోట్లు 223 అత్యవసర పనుల్ని స్లూయిజ్ ఎంబాంక్మెంట్ మరమ్మతుల పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025, 2026లో ఓఎండ్ఎం నిమిత్తం 55.21 కోట్లు 1131 పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. వీటికి అదనంగా అంటే ఏదైతే STMF అదేవిధంగా ఓఎండ్ఎంఎఫ్ అదనంగా SDS, TSP, SCSP కింద కూడా మరి యొక్క అవసరాలను బట్టి చెరువుల పునరుద్ధరణకు మరమ్మతులకు కూడా కేటాయింపులు చేశాం. 2025, 26లో SDS కింద 113.352 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2026, 2027లో 96 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా TASP కింద 2025, 2026లో 2.58 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. 2026, 2027లో 4.01 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా SCSP కింద 2025, 2026లో 5.95 కోట్లు, 2026, 2027లో 5.95 కోట్లు యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా PMKSY అంటే RRR కింద లాట్ 1లో మరి 2019, 2020, 2026లో దగ్గర 42 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. లాట్ 2లో 70.72 కోట్లు, అదేవిధంగా లాట్ 3 RRRలో 2026, 2027 సంవత్సరానికి 299.36 కోట్లు మరి యొక్క ప్రతిపాదనలు 297 పనులకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా మరి వీటితో RRRతో పాటుగా జైకా యొక్క సహకారంతో కూడా మరి 451 చెరువులకు 273.18 కోట్లు మరి యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో మరి వీటిని కూడా 2028 జూలై వరకు కూడా పొడిగించడం కూడా జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ చెరువుల్లో మరింత సామర్థ్యాన్ని పెంచడానికి మరి ₹1 క్యూబిక్ మీటర్ చొప్పున మట్టి తీసుకోవడానికి అంటే ఆ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు కానీ గ్రామాల్లో ఉండేటువంటి మరి అవసరాల దృష్ట్యా ఒక క్యూబిక్ మీటర్ కూడా ₹1 లెక్కన తీసుకుని ఆ చెరువుల్ని కూడా మరింత సామర్థ్యాన్ని పెంచేటువంటి విధంగా కూడా మొన్ననే ప్రభుత్వం కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఈ మీడియం మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి చెరువుల ఆయకట్టును ఆ గ్యాప్ ఆయకట్టును తగ్గించి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమైనట్లు చెప్పారు. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణకు ప్రాధాన్యమిచ్చేలా చట్టంలో సవరణ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 1999 రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక చర్యలు మరియు సంబంధిత అత్యవసర సేవలకు సంబంధించి అధ్యక్ష ఒక సక్రమమైన చట్టబద్ధమైన వ్యవస్థ నిర్వహించడానికి రూపొందించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ హోమ్ సర్వీసెస్ ద్వారా అధ్యక్ష 1958 జారీ చేసిన మోడల్ ఫైర్ ఫోర్స్ బిల్ ఆధారంగా రూపొందించబడింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు నియంత్రించడము, అదేవిధంగా పరిపాలనా అధికారాలను స్పష్టంగా నిర్వహించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులను రక్షించేందుకు చట్టపరమైన బలమైన వ్యవస్థ అవసరమైన సమయంలో అధ్యక్ష ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా పనిచేసినప్పటికీ నగర మౌలిక వసతులు, వేగవంతమైన మార్పులు, భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి,
అదేవిధంగా హైరేజ్ భవనాలు, పారిశ్రామిక వృద్ధి వలన ప్రస్తుత చట్టంలో కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి అధ్యక్ష. అందువలన ఈ చట్టం ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు లేదా తాజా నేషనల్ బిల్డింగ్ కోడ్ కు పూర్తిగా అనుగుణంగా లేదు కాబట్టి సమయ పరిమితితో కూడిన నిర్మితమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు కాబట్టి అధ్యక్ష, కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026 ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష. నిర్మాణానికి ముందు మరియు భవనం వినియోగానికి ముందు 2 దశల్లో కూడా సమయ పరిమితితో కూడిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టబడింది. అమల్లో బలోపేతం చేయడానికి జరిమానాలు కూడా పెంచబడ్డాయి అధ్యక్ష. ఫైర్ సేఫ్టీ పరికరాలు నిరంతర నిర్వహణకు తప్పనిసరి చేస్తూ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలను విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ బిల్లుకి సంబంధించి సవరించబడిన చట్టం ప్రకారం అధ్యక్ష, అగ్నిమాపక సేవలను విస్తృత విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా చేయడం ఒకటి. అదేవిధంగా అధ్యక్ష, విత్ ఇన్ ద టైమ్ ఎన్ఓసీలు ఇవ్వడం అధ్యక్ష. అదేవిధంగా భవనాల ఆక్యుపెన్సీకి ముందస్తుగా అనుమతి తప్పనిసరి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అమలు బలోపేతం కోసం జరిమానాలను కూడా పెంచడం జరిగింది. భవన మరియు అగ్ని భద్రతా నియంత్రణలో ఏకరీతిని తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో అగ్నిమాపక భద్రతా పరిపాలన ఆధునికీకరణలో భాగంగా అధ్యక్ష, అత్యాధునిక ఫైర్ టెండర్లు, హైడ్రాలిక్ ప్లాట్ఫామ్స్, టర్న్ టైల్ లాడర్స్ అధ్యక్ష. అదేవిధంగా రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ పరికరాల సమీకరణ, జిఐఎస్ ఆధారిత ఫైర్ స్టేషన్ మ్యాపింగ్ వ్యవస్థ, ఆన్లైన్ ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ మరియు ఫైర్ సర్టిఫికేట్ గురించి జారీ విధానం అధ్యక్ష. సిబ్బందికి నిరంతర శిక్షణ, స్కిల్ అప్గ్రేడేషన్ మరియు ఆధునిక రక్షణ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కూడా చేయడం అవుతుంది అధ్యక్ష. అత్యవసర కాళ్లకు స్పందించే సమయాన్ని కూడా, రెస్పాన్స్ టైం ని కూడా గణనీయంగా తగ్గించే విధానాలను కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏపీ శాసనసభ ఆమోదించిన 2 కీలక బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు 2026, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసనమండలిలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా అసైన్ భూముల చట్ట సవరణ బిల్లుపై మంత్రి అనకాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. అసైన్ భూముల చట్ట సవరణకు శాసనమండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. శాసనసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. ఈ చట్ట సవరణ ద్వారా అసైన్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజ్ ద్వారా కేటాయించే అవకాశం ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఎకరాకు ఏడాదికి 31,000 లీజ్ రేట్ నిర్ణయించారని, ప్రతి 2 ఏళ్లకు 5% వరకు లీజ్ మొత్తం పెంచే విధంగా సవరణ చేసినట్లు తెలిపారు. అసైనీదారులకు ఈ లీజు ద్వారా నికరమైన ఆదాయం లభిస్తుందన్నారు. బంజరు భూములు, చౌడు భూములుగా ఉన్న అసైన్ భూములకు స్థిరమైన ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు క్లీన్ ఎనర్జీ చాలా కీలకమని మంత్రి చెప్పారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని చోట్ల అసైన్ భూములు అవసరమవుతాయని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బండి అసైనీదారుల పూర్తి అనుమతితోనే లీజుకు తీసుకుంటామని వెల్లడించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ ద్వారా వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ చట్ట సవరణతో 10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని, తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ సవరణ బిల్లు 2026కు కూడా శాసనమండలి ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చే సవరణకు ఆమోదం లభించింది. 10/2/2006 వరకు 32,970 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పడం, ఈ క్వశ్చన్కి ఇదే మెయిన్ టాపిక్ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే, మనం ఒకసారి చూసుకుంటే ఇయర్ టు ఇయర్ వేలల్లో, అంటే మనం చూసుకుంటే 2005 వరకు అయితే 10,000 పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. 2011-15లోనైతే 1800 అయ్యొచ్చు. 16-20 వరకు అయితే 17,291 కేసులు అధ్యక్ష. తక్కువ కాదు అధ్యక్ష. అది 21-25 మధ్యలో 12,434 అధ్యక్ష. ఇలాంటి అంటే ఇన్ని పెండింగ్ ఇష్యూస్ని మనం పెట్టుకొని ముందుకు ఎలా అంటే మన గ్రామాల్లోకి వెళ్ళేసరికి అధ్యక్ష, ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తే ఆ రెవెన్యూ అది కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే గవర్నమెంట్ ల్యాండ్తో ఏదైనా ఒక ఆఫీస్ కడదామన్నా, లేకపోతే పల్లెటూరుకి ఏదైనా కట్టుదామంటే అక్కడ కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా తెలివిగా, గ్రాబర్స్ కూడా చాలామంది ఊరికే కేసు వేసామని చెప్పి అందులో పెట్టుకుని అక్కడ కోర్టులో ఉన్నదని చెప్పి దాని మీద టైం బై చేస్తున్నారు అధ్యక్ష. అయితే దీనికి లైజనింగ్ ఆఫీసర్లని పెట్టడం అంటే, ఎస్ లైజనింగ్ ఆఫీసరు ఉంటున్నారు అధ్యక్ష, కాదని అనట్లేదు. మీరు కూడా మన జిల్లాలో ఆ లైజనింగ్ ఆఫీసరు ఆయన ఇదేంటనే దాని మీద మీరు DDRCలో కూడా మాట్లాడడం జరిగింది. సంతోష్ అనే ఒక VRO ఇక్కడ హైకోర్టులో లైజనింగ్ ఆఫీసర్ ఉంటే మీరే పూర్తిగా ప్రూఫ్లతో పాటు ఆ రోజు కలెక్టర్ గారు ముందు పెట్టడం కూడా జరిగింది. ఆయన్ని తర్వాత
కలెక్టర్ గారు తొలగించడం కూడా జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష 2005కి 10,000 లేవు అధ్యక్ష, కేవలం 4 కేసులే ఉన్నాయి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం అధ్యక్ష 2025 నుంచి 26 దాకా అధ్యక్ష తక్కువగా 1,200 కేసులు మాత్రమే. ఎందుకంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా రిజాల్వ్ చేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్గా పెట్టుకోవడంతో పాటు ఎవ్రీ వీక్ కూడా మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, సిసిఎల్ఏ గారు అవ్వచ్చు, మొత్తం టీంతో మీటింగులు పెట్టుకుని ఎప్పటికప్పుడు కూడా దీనిపైన ఒక వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష అయితే హైకోర్టులో రెవెన్యూ శాఖ ద్వారా ఉన్నటువంటి కోర్టు కేసు నిర్వహణ కోసం అధ్యక్ష 7 అంశాలపైన ముఖ్యంగా ఒక వే ఫార్వర్డ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ అధ్యక్ష, సంస్థాగత వ్యవస్థ అధ్యక్ష, రెవెన్యూ శాఖ తన కోర్టు కేసులను అడ్వకేట్ జనరల్ కార్యాలయం మరియు ప్రభుత్వ లీడర్ సమన్వయం చేసుకుంటూ ఉంటుంది అధ్యక్ష. భూమికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మరియు విధానపరమైన అంశాలకు సిసిఎల్ఏ గారు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇక కింద స్థాయిలో ఆర్టీఓలు వాళ్ళ పారావైజ్ రిమార్క్స్తో పాటు రికార్డులను కోర్టు ఉత్తర్వులు మనం అమలు చేయడం కోసం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అయితే పెద్దలు చెప్పారో లైజరింగ్ మెకానిజం గురించి అధ్యక్ష, ప్రస్తుతానికి 26 జిల్లాలు, గత పాతగా అనుకుంటే 26 జిల్లాలు కూడా 26 లైజరింగ్ ఆఫీసర్స్ పెట్టారు అధ్యక్ష. ఎక్కడన్నా వాళ్ళు తప్పులు చేసి ఉంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే వారిని తప్పించి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారు, ఎవరైతే ప్రభుత్వం మేలు చేయాలి, ఎలా అయితే పాజిటివ్గా వైబ్రెంట్గా గవర్నమెంట్ పనిచేస్తుందో దానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రం పెడతాం తప్ప ఎక్కడ తప్పు చేసే వాళ్ళు పెట్టాం అధ్యక్ష. వారు కోర్టులో ఈ మన పీడర్లకి, మన గవర్నమెంట్ అధికారులకి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎక్స్పార్టీ ఆర్డర్స్ రాకుండా చూడటం కోసం ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు అధ్యక్ష. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సెల్స్ కూడా పెట్టాం అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా అధ్యక్ష జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక లీగల్ సెల్ ఉంటుంది అధ్యక్ష. ఈ లీగల్ సెల్ కోర్టు నోటీసుల స్వీకరణ నుంచి వారి ఆదేశాలు పరిగణించడం, సకాలంలో దాఖలు చేయాల్సిన మన పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది రాకుండా ఉండే విధంగా అది చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అది ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు చెప్పే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లిటిగేషన్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ అధ్యక్ష. ఈ పోర్టల్ ద్వారా అధ్యక్ష శాఖలో దాఖలైన పిటిషన్లు పోర్టల్లో అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. ఏది ఉన్నా కూడా దాన్ని పారావైజ్గా రిమార్క్స్ తీసుకోవడం, అలాగే కౌంటర్ అఫిడవిట్లు డిజిటల్ రూపంలో ఈ పోర్టల్ ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అధ్యక్ష. క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అధ్యక్ష. దాఖలు చేసినటువంటి అఫిడవిట్లను సంబంధిత అధికారుల పర్యవేక్షణ మరియు అమలు కోసం చూసుకోవచ్చు అధ్యక్ష. 17 కళాశాలలో 11 నాబార్డ్ కింద 3 కేంద్ర ప్రభుత్వం 3 శాస్కి కింద మంజూరయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మొత్తం వ్యయం 8,480 కోట్లు అని అన్నారు. జగన్ హయాంలో కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో పులివెందుల కళాశాలకే దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. కళాశాల నిర్మించామని వైసీపీ అసత్యాలు చెబుతుందని మంత్రి విమర్శించారు. పార్వతీపురంలో భూసేకరణ కూడా చేపట్టలేదని అన్నారు. 10 కళాశాలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2 దశాబ్దాల్లో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కారణంగా సీట్ల సంఖ్య 11కి పడిపోయిందని, అయినా బెదిరింపులు ఆపటం లేదని విమర్శించారు. జగన్ ప్రైవేట్ కళాశాల మాదిరిగా ప్రభుత్వ కళాశాలలో సీట్లు ఇచ్చారన్నారు. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో కళాశాలలు పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మొత్తం ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ, ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పు లేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి
మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్ర సమాధానమిచ్చారు. 2014-19 కాలంలో వడ్డెర్లు, రజకులు, మత్స్యకారులు తదితర బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఆదరణ 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత చంద్రబాబుదేనని, త్వరలో ప్రారంభించనున్న ఆదరణ 3.0లో వడ్డర్లకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో 15% రిజర్వేషన్, సీన్ రేజీలో 50% మినహాయింపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఈ ఫైళ్లు ప్రస్తుతం ఆర్థిక శాఖలో పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయం 10,000 నుంచి 20,000కు పెంచామని, 1.20 లక్షల కుటుంబాలకు సాయం అందిస్తున్నారు ని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా సదుపాయం, లీటర్ డీజిల్ పై 9 రూపాయలు సబ్సిడీ, పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, పడవల మరమ్మతులకు 30 కోట్లు వెచ్చిస్తున్నాయని తెలిపారు. రజకుల ఆర్థిక అభివృద్ధి కోసం ధోబీఘాట్ల నిర్మాణం 2014-19 మధ్య చేపట్టినట్లు గుర్తు చేసిన మంత్రి, ఆదరణ 3.0లో వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. జగన్ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించిన మంత్రి, వడ్డర్లు, మత్స్యకారులు, రజకులు, వాల్మీకిలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2014-19 మధ్య అధ్యయన కమిటీలను తమ ప్రభుత్వమే నియమించిందని, వాటిని తర్వాత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి సవిత ఆరోపించారు. మరణిస్తే 10 లక్షల బీమా కూడా అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి పడవలకు డీజిల్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. పిల్లలకు మరి ప్రత్యేకంగా పాఠశాలలు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, పడవల మరమ్మతు కోసం సుమారుగా 30 కోట్ల రూపాయలు కూడా కేటాయించామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి రజకులకు భారతదేశంలో ఎక్కడే కానీ ధోబీఘాట్లు నిర్మాణం చేసింది లేదు అధ్యక్ష. అది 14-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రజకులను గుర్తించి, రజకులు పడుతున్న కష్టాలు గుర్తించి మరి భారతదేశంలోనే రజకులకు ధోబీఘాట్లు ఏర్పాటు చేసాం అధ్యక్ష. మళ్ళీ రజకులకు ఇప్పుడు వాషింగ్ మిషన్లు, మరి వారి పనిముట్లు కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మీరు 5 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు, మీ సోదరులు కూడా అడగండి, బీసీలకు పునాదులు మేమే, అభివృద్ధి మేమే చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఏదైతే వడ్డే సోదరులు కావచ్చు, వాల్మీకి సోదరులు కావచ్చు, మరి అదే విధంగా రజక సోదరులు కావచ్చు, మరి పల్లెకారుల వారు కావచ్చు, నిజంగానే ఇది మా దగ్గర కూడా చాలా అర్జీలు కూడా వచ్చాయి అధ్యక్ష. అది పరిశీలిస్తున్నాం. కమిటీ నివేదిక ద్వారా నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు. గౌరవ సభ్యులు కూడా తెలియజేశారు, ఇది కేంద్ర ప్రభుత్వము పరిధిలో ఉంటుందన్న విషయం కూడా. మేము గతంలో కమిటీలు వేసింది కూడా వాస్తవమే, ఆ కమిటీలు నిర్వీర్యం చేసింది కూడా మరి వాపక్క వారికి నిజమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు కసే ప్రకటనలు.